నమస్కారం. శ్రీమద్దేవి భాగవతంలోని 43వ కథ ఆధారంగా చేస్తున్న ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మహాభారతంలోనే అత్యంత విషాదకరమైన, వెన్నులో వణుకు పుట్టించే ఒక చీకటి ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతీకారం అనే ఒక ఎమోషన్ ధర్మాన్ని, న్యాయాన్ని ఎలా నిలువునా దహించివేస్తుందో ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిపోయింది. అమ్మయ్య! ఆ ధర్మం ఓడిపోయింది, ఇకంతా ప్రశాంతం అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇకంతా శాంతిమయమే అనుకున్నారు. కానీ నిజంగానే యుద్ధం ముగిసిందా? లేదు. ఎందుకంటే రణరంగంలో కత్తుల చప్పుడు ఆగిపోయినా ఒక మనిషి మనసులో రగులుతున్న పగ మాత్రం ఇంకా చల్లారలేదు. ఆ పరిష్కారం కాని కోపం ఎలాంటి భయంకరమైన ముప్పును తీసుకురాబోతోందో మనమిప్పుడు అర్థం చేసుకుందాం. మొదటి విభాగం ప్రతిజ్ఞ, ప్రతీకారం. దుర్యోధనుడి పతనం తర్వాత అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. కురుక్షేత్రంలో దుర్యోధనుడు తీవ్రమైన గాయాలతో నెలకొరిగి ఉన్నాడు. మరోవైపు తన తండ్రి ద్రోణాచార్యుడి మరణం. ఈ రెండు విషయాలు అశ్వత్థామ గుండెల్లో అక్షరాల అగ్నిపర్వతాన్ని బద్దలుగొట్టాయి. పాండవులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమూలంగా నాశనం చేసి తీరుతానని అతడొక కఠోరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఇక తన చివరి క్షణాల్లో ఉన్న దుర్యోధనుడు ఈ దారుణమైన ప్రతీకార చర్య కోసం అశ్వత్థామను ఏకంగా సేనాధిపతిగా ప్రకటించాడు. ఇక రెండవ విభాగం చీకటి రాత్రి దాడి. యుద్ధధర్మాన్ని అశ్వత్థామ ఎలా ఉల్లంఘించాడనేది ఇక్కడ మనం గమనించాలి. యుద్ధం అయిపోయింది కదా, ఇక హింస ఉండదని పాండవుల శిబిరంలో అంతా ప్రశాంతంగా గాఢనిద్రలో ఉన్నారు. కాని అశ్వత్థామ ఏం చేశాడో తెలుసా? పగటిపూట మాత్రమే యుద్ధం చెయ్యాలనే ప్రాథమిక నియమాన్ని గాలికొద్దిలేశాడు. ఏకంగా రాత్రిపూట దాడి చెయ్యాలని డిసైడయ్యాడు. కృపాచార్యుడు కృతవర్మతో కలిసి దొంగచాటుగా శిబిరంలోకి చొరబడ్డాడు. ఎదురుగా పోరాడలేని స్థితిలో నిద్రపోతున్న వారిపై దాడి చేయడం. నిజంగా ఇది యుద్ధధర్మానికే ఒక పెద్ద మచ్చ అని చెప్పాలి. మూడవ విభాగం ఉప పాండవుల విషాదం. చీకట్లో జరిగిన ఆ భయంకరమైన మారణహోమం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అక్కడ జరిగిన ఆ దారుణం గురించి వింటే ఎవ్వరికైనా కంటతడి రాక మానదు. ఆ చీకటి దాడికి బలైపోయింది మరెవరో కాదు, ద్రౌపది 5గురు కుమారులైన ఉపపాండవులు. పాపం వాళ్లు నిద్రలో ఉండగానే అత్యంత క్రూరంగా హత్య చేయబడ్డారు. పగ, ఆ చీకటి ఈ రెండు అశ్వత్థామ కళ్లను ఎంతలా కప్పేశాయంటే పడుకున్నది పాండవులు అని భ్రమపడి ఆ పసివాళ్లను బలితీసుకున్నాడు. నాల్గవ విభాగం బ్రహ్మాస్త్రాల ఘర్షణ. పరిస్థితులు ఎంత తారాస్థాయికి చేరుకున్నాయో ఇక్కడ అర్థమవుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాగానే ఈ ఘోరమైన మారణహోమం వెలుగులోకి వచ్చింది. తన బిడ్డల మృతదేహాలను చూసి ద్రౌపది కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇక మధ్యాహ్నం సమయానికి అర్జునుడు అశ్వత్థామాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తానని భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. దాంతో ప్రాణభయం పట్టుకున్న అశ్వత్థామ మధ్యాహ్నం తర్వాత తన దగ్గరున్న అత్యంత వినాశనకరమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. సాయంత్రానికి దానికి దీటుగా అర్జునుడు కూడా తన బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. అంతే, ఈ వేగవంతమైన పరిణామాలతో క్షణాల్లోనే ప్రపంచ వినాశనానికి రంగం సిద్ధమైపోయింది. సరిగ్గా ఆ విపత్కర సమయమో మహర్షులు ఎంట్రీ ఇచ్చారు. ఆపండి, 2 మహా అస్త్రాలు ఇలా ఢీకొంటే సృష్టి మొత్తం బూడిదైపోతుంది అని వాళ్లు గట్టిగా హెచ్చరించారు. ఈ మహా వినాశనాన్ని ఆపడానికి వెంటనే ఆ ఆయుధాలను ఉపసంహరించుకోవాలని వాళ్ళిద్దరినీ ఆదేశించారు. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ధర్మం వైపు ఉన్న అర్జునుడు ప్రపంచం బాగుండాలని తన అస్త్రాన్ని చాలా కంట్రోల్డుగా వెనక్కి తీసుకోగలిగాడు. కాని అశ్వత్థామ పరిస్థితి ఏంటి? పూర్తిగా కోపం, ప్రతీకార వాంఛ అతన్ని గుడ్డివాడిని చేశాయి. తను వదిలిన అస్త్రాన్ని వెనక్కి తీసుకునే శక్తిని, ఆ విద్యను అతను పూర్తిగా మర్చిపోయాడు. 5వ విభాగం దైవరక్షణ మరియు శాపం. అదుపు తప్పిన ఆ కోపం ఎలా దారి మళ్ళిందో చూద్దాం. అస్త్రాన్ని వెనక్కి తీసుకోలేడు. అలాగని ఏం చెయ్యాలో తెలియని ఒక నిస్సహాయ స్థితి. అప్పుడు అశ్వత్థామ ఆ దివ్యాస్త్రాన్ని ఎటు మళ్లించాడో తెలుసా? ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ వైపు. అసలు ఆ శిశువు ఎవరంటే కేవలం ఒక ప్రాణం మాత్రమే కాదు, భవిష్యత్తులో పాండవ వంశాన్ని, ఆ ధర్మరాజ్యాన్ని నిలబెట్టాల్సిన ఏకైక వారసుడు. ఆ ధర్మవంశాన్ని రూపుమాపాలన్నదే అశ్వత్థామ క్రూరమైన ప్లాన్. కాని ఒక మాట ఉంది కదా, దైవం ఎప్పుడూ ధర్మాన్నే కాపాడుతుందని. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ ధర్మవంశం అంతం కాకుండా
సాక్షాత్తూ శ్రీకృష్ణుడే రంగంలోకి దిగాడు. తన దివ్య శక్తిని అడ్డుపెట్టి ఆ భయంకరమైన బ్రహ్మాస్త్రం బారి నుండి గర్భంలోని శిశువు చుట్టూ ఒక కవచంలా నిలబడి రక్షించాడు. ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన అశ్వత్థామకు శ్రీకృష్ణుడిచ్చిన శిక్ష మామూలుది కాదు. అతడికి మరణం అనేది ఒక సులువైన మార్గమవుతుందని భావించాడు కృష్ణుడు. అందుకే ఎప్పటికీ మరణం లేకుండా, ఒంటినిండా పచ్చిపుండ్లతో, ఎక్కడా ప్రశాంతత లేకుండా, నీ పాపభారాన్ని మోస్తూ యుగయుగాలపాటు ఒక సంచారిలా తిరుగుతూనే ఉంటావు అని శపించాడు. బహుశా చరిత్రలోనే ఇంతటి భయంకరమైన శిక్ష మరొకటి ఉండదేమో కదా. ఇక చివరిదైన 6వ విభాగం, నియంత్రణలేని కోపానికి చెల్లించుకునే మూల్యం. ఈ కథలో ఉన్న అంతర్లీన అర్థాలను ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. చూశారుగా, ఈ మొత్తం గందరగోళం కేవలం ఏదో ఒక పౌరాణిక ఘట్టం మాత్రమే కాదు సుమా. ప్రతీకారమనే మంట మనిషిని ఎలా అంధుణ్ణి చేసి ధర్మానికి దూరం చేస్తోందో ఇది మనకు స్పష్టంగా చెబుతోంది. కంట్రోల్ లేని శక్తి ఎంతటి వినాశనానికి దారితీస్తుందో చూశాం. బయట జరిగే యుద్ధం ఆగిపోయినా సరే మనసులో పగ రగులుతూ ఉంటే ఎప్పటికీ శాంతి దొరకదు. ఒక్క నిమిషం వచ్చే ఆ కోపం జీవితాంతం బాధపడేలా చేస్తోంది. అయితే దైవిక శక్తులు మాత్రం ఎప్పుడు సత్యం వైపే ఉంటాయని ఈ ఘట్టం మనకు పదే పదే గుర్తుచేస్తోంది. ఇక చివరగా ఒక పవర్ఫుల్ ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిస్తాను. అశ్వత్థామ తన శత్రువుల శిబిరంపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు, సరే, కాని ఆ తర్వాత అతనికి నిజంగా మనశ్శాంతి దొరికిందా? ప్రతీకారమనేది ఒక 2 నిమిషాల తాత్కాలిక సంతృప్తినిస్తుందేమో కాని అది మన శాశ్వతమైన శాంతిని పూర్తిగా నాశనం చేస్తుంది కదా. కోపం వచ్చినప్పుడు క్షణికావేశంలో ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకూడదు అనే ఈ గొప్ప పాయింట్ని మనమంతా మైండ్లో పెట్టుకుందాం. సరే, ఈనాటి విశ్లేషణలో ఆశాంతం మాతో పాటున్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.